హలో ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటి అని అంటే పోస్ట్ ఆఫీస్లోని ఎఫ్డి ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ అండి. ఈరోజు మన టాపిక్ అయితే పోస్ట్ ఆఫీస్లోని ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్. ఈ పోస్ట్ ఆఫీస్లో ఉన్న ఈ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ అనేది చాలా బెటర్ స్కీమ్ అండి. ఎందుకు అనంటే చాలా తక్కువ డిపాజిట్ కూడా మనం ఫిక్స్డ్ డిపాజిట్ అయితే చేసుకోవచ్చు పోస్ట్ ఆఫీస్లో. ఫస్ట్ దీనికి అర్హతలు ఏంటి, ఎన్ని ఇయర్స్ ఉంది ఏంటి అని దాని ఇంట్రెస్ట్ రేట్ ఎంత, ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దామండి. ఫస్ట్ వచ్చేసి దీన్ని టోటల్గా అయితే ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ అంటారు, షార్ట్కట్లో ఎఫ్డి అంటాము. ఇది వచ్చేసి ఆల్ అమౌంట్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అండి. ఆల్ అమౌంట్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఇది ఒక్కసారి మాత్రమే ఇన్వెస్ట్ చేసుకునే స్కీము. దీనికైతే ఆల్ ఇండియన్స్ ఆర్ ఎలిజిబుల్ అండి. ప్రతి ఇండియన్ కూడా దీనికి ఎలిజిబుల్. ఇది 1 ఇయర్ ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది, 2 ఇయర్స్ ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది, అలాగే 3 ఇయర్స్ ఫిక్స్డ్ డిపాజిట్, 4 ఇయర్స్ ఫిక్స్డ్ డిపాజిట్ లేదండి, మళ్ళీ 5 ఇయర్స్ ఫిక్స్డ్ డిపాజిట్ అయితే ఉంది. 1, 2, 3 అండ్ 5 ఇయర్స్. ఇది మనకి మినిమం అమౌంట్ వచ్చేసి 1000 రూపీస్ అండి. మ్యాక్సిమం వచ్చేసి నో లిమిటేషన్స్. దీంట్లో హై ఇంట్రెస్ట్ రేట్స్ ఇస్తున్నారండి. ఇంట్రెస్ట్ రేట్ కూడా చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ అయితే ఇస్తున్నారు. 1 ఇయర్కి అయితే 6.90 అలా రన్ అవుతూ ఉంది. బట్ ఏంటి అని అంటే మనం ఇందులో 5 ఇయర్స్ చేసుకుంటే మాత్రము చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ అయితే వస్తుందండి. ఇప్పుడు 1 ఇయర్ కానీ మనం చూసుకున్నట్లయితే 6.90 ఉంది, 2 ఇయర్స్ చూసుకున్నట్లయితే 7.10, 3 ఇయర్స్కి 7.10, అదే 5 ఇయర్స్కి అయితే మాత్రం 7.50 అయితే మనకి ఇంట్రెస్ట్ రేట్ అయితే ఇస్తున్నారండి. ఇది సేవింగ్. మనం ఎప్పుడు మన వీడియోస్ చెప్పుకుంటూ ఉంటాము, సేవింగ్ మనం చేసే ప్రతి రూపాయి కూడా మనకి ఇన్వెస్ట్మెంట్ మోడ్లోనే పోవాలండి. అప్పుడు మాత్రమే మనకి హై రిటర్న్స్ అనేవి వస్తాయి. మనం 1 రూపీ 2 రూపీస్ సేవ్ చేసాము, ఆ సేవ్ చేసిన 100 రూపీస్ లేదా 200 రూపీస్ మనం అలాగే ఉంచుకోవడం వల్ల ఉపయోగం లేదు. ఆ 100, 200 మనకి ఇంకొక 10 రూపాయలు సంపాదించి పెట్టేటట్టు ఉండాలన్నమాట. అప్పుడు అది ఎలా సాధ్యము అని అంటే ఈ పోస్ట్ ఆఫీస్ స్కీముల వల్ల మాత్రమే మనకు సాధ్యమవుతుందండి. నార్మల్గా అయితే మనకి మనం వేసుకున్న డబ్బులు వేసుకున్నట్టే ఉంటాయి తప్ప దానివల్ల ప్రయోజనం ఉండదు. బట్ ఇలాంటి పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్లో ఎఫ్డీలో మనం వేసుకోవడం వల్ల అయితే మాత్రము మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకు అని అంటే నార్మల్గా మీకు చూసినట్లయితే బయట ఎఫ్డీల్లో హై డిపాజిట్ని మాత్రమే డిపాజిట్ చేయించుకుంటారు. బట్ ఇక్కడ అలా కాదు, 1000 రూపీస్ నుంచి కూడా మనము ఫిక్స్డ్ డిపాజిట్ చేయొచ్చు. మన యొక్క ఫైనాన్షియల్ స్టెబిలిటీని బట్టి మనం ఫిక్స్డ్ డిపాజిట్లో ఎంతైనా చేసుకోవచ్చు అండి. మినిమం 1000 రూపీస్, మ్యాక్సిమం అయితే నో లిమిటేషన్స్. రేట్స్ చూసుకుంటే హై ఇంట్రెస్ట్ రేట్స్. ఫస్ట్ 1 ఇయరే చేద్దాం అనుకుంటే 6.90, 2 ఇయర్స్ చేస్తే 7.10, 3 ఇయర్స్ చేస్తే ఆల్సో 7.10, 5 ఇయర్స్ చేస్తే మాత్రం 7.50 వరకు ఉంటుంది. ఇప్పుడైతే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తానండి. సపోజ్ ఇక్కడ మనం చూసినట్లయితే హై ఇంట్రెస్ట్ రేట్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మిస్టర్ రాజ్ అనే వ్యక్తి దగ్గర ఒక 1,00,000 రూపాయలు ఉందనుకుందామండి. అతను ఏదైనా ఒక వర్క్ చేసిన డబ్బులో లేకపోతే ఏదో సంథింగ్ తన దగ్గర మనీ అయితే 1,00,000 రూపీస్ ఉంది. ఆ 1,00,000 పెట్టి అతను దేని మీద ఇన్వెస్ట్ చేసినా కూడా బయట అయితే హై రిస్క్స్ ఉంటాయి. బట్ పోస్ట్ ఆఫీస్లో అయితే నో రిస్క్ అనమాట. మనం వేసే ప్రతి రూపాయి కూడా మనకైతే డబల్ అయ్యే రావడం అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటే పోస్ట్ ఆఫీస్లో అయితే మనం వేస్తున్న ప్రతి రూపాయిని కూడా మనం అయితే దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం నిద్రపోతున్నా ఏ పని చేసుకుంటున్నా సరే మన రూపాయి అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉన్న స్కీమ్లో కానీ మనం ఇన్వెస్ట్ చేసుకుంటే మన వడ్డీకి అయితే చక్రవడ్డీ వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మిస్టర్ రాజ్ అనే వ్యక్తి 1,00,000 రూపాయలు తన దగ్గర ఉన్న అమౌంట్ తీసుకెళ్ళి 1 ఇయర్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్లయితే అతనికి 6.90 ఇంట్రెస్ట్తో 1,07,080 చేంజ్ వస్తుంది. అదే 2 ఇయర్స్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నట్లయితే 1,14,888 రూపీస్ వస్తుంది. అదే 3 ఇయర్స్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నట్లయితే 1,14,888 రూపీస్ వస్తుంది. అదే అతను కష్టమైనా పర్లేదు ఒక 5 ఇయర్స్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నట్లయితే అతనికి 1,45,000 అయితే
అతనికి ఇంట్రెస్ట్ రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేదంతా కూడా కాంపౌండ్ ఇంట్రెస్టేనండి, అంటే చక్రవడ్డీయే మనకు వస్తుందన్నమాట. అంటే అతను ఆడ ఇన్వెస్ట్ చేసింది ఎంత అని అంటే ఓన్లీ 1,00,000 రూపీస్ మాత్రమే అతను ఇన్వెస్ట్ చేశాడు. అదే అతను 1 ఇయర్ మాత్రమే అలా ఇన్వెస్ట్ చేస్తుంటే అతనికి 7,000 అండ్ చేంజ్ ఇంట్రెస్ట్ వచ్చింది. అదే 2 ఇయర్స్ ఇన్వెస్ట్ చేసుకుంటే 14,888 ఇంట్రెస్ట్ వచ్చింది. అదే 3 ఇయర్స్ ఇన్వెస్ట్ చేసుకుంటే 14,888 సేమ్ ఇంట్రెస్ట్. అదే 5,000 అంటే 5 ఇయర్స్ కానీ ఇన్వెస్ట్ చేసుకోవాలంటే 45,000 రూపీస్ అయితే అతనికి ఇన్వెస్ట్గా వచ్చిందండి. మీరు అడగచ్చు ఇంకా చాలా ఉన్నాయి ఇన్వెస్ట్ చేసే ఆప్షన్స్, అందులో అయితే ఇంకా హై రిటర్న్స్ వస్తాయని. హై రిటర్న్స్తో పాటు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే హై రిస్క్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుందండి. బట్ ఇక్కడ మనకు వచ్చే ఇంట్రెస్ట్ కూడా నార్మల్ ఇంట్రెస్ట్ ఏం కాదు, హై ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్టే మనకి ఇస్తున్నారు వీళ్ళు. దీంతో పాటు ఏంటి అని అంటే రిస్క్ ఫ్రీ. మనం ఏంటి అని అంటే అక్కడ ఇన్వెస్ట్ చేసిన తర్వాత మనం దాని గురించి ఏమి ఇంకా ఆలోచించాల్సిన అవసరమే ఉండదన్నమాట. మనకి బెస్ట్ అండి పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ ఏవైనా సరే, ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ ఆల్రెడీ మన పోస్ట్ ఆఫీస్ మీద ఇంకా చాలా వీడియోస్ అయితే చేస్తున్నాము, వన్స్ చెక్ చేయండి. మనం చేసిన ప్రతి ఒక్కటి కూడా హై రిటర్న్స్గా మన దగ్గరికి రావాలండి. అప్పుడు మాత్రమే మనం సేవ్ చేసిన రూపాయికి వాల్యూ ఉన్నట్టు. మనకి ఇదైతే టోటలీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ బేస్డ్ స్కీమ్ అండి. ఇది ఎఫ్డి మినిమం 1,000 రూపీస్ నుంచే కాబట్టి మిడిల్ క్లాస్ అయినా, బిలో మిడిల్ క్లాస్ అయినా, అబోవ్ మిడిల్ క్లాస్ అయినా ఎవరమైనా మన యొక్క ఫైనాన్షియల్ స్టెబిలిటీని బట్టి అయితే ఇందులో అయితే సేవ్ చేసుకోవచ్చు. మినిమం అమౌంట్ చాలా తక్కువ, ఓన్లీ 1,000 రూపీస్ అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా చేయొచ్చండి. ఆ 1,000 రూపీస్ కూడా మన దగ్గర ఒకేసారి ఉండదు అనుకుంటే ఎవ్రీడే మన నీడ్స్ నుంచి, వాంట్స్ నుంచి తగ్గించుకొని పక్కన పెట్టుకొని అయినా సరే 1 టైం తీసుకెళ్ళైనా మనం ఇన్వెస్ట్ చేసుకున్నాము అని అంటే దాని నుంచి మనకు వచ్చే బెస్ట్ బెనిఫిట్స్ని అయితే మనం పొందొచ్చండి. ఇంట్రెస్ట్ రేట్స్ అయితే చాలా ఎక్కువే ఉన్నాయి. 1 ఇయర్ చేసినా కూడా 6.90, 2 ఇయర్స్ అయితే 7.10, 3 ఇయర్స్ అయితే 7.10, 5 ఇయర్స్ అయితే 7.50 వరకు మనకు వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అని అంటే ఇందులో మనకి లిమిటెడ్ అమౌంట్ కాబట్టి నో ప్రాబ్లం లేదు, మనకు కొంచెం ఫైనాన్షియల్ స్టెబిలిటీ బాగుంది, మనం ఎంతైనా ఇన్వెస్ట్ చేసుకోగలమంటే మనం హై అమౌంట్ కూడా దీంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి. చూడండి, మీకు కానీ ఈ వీడియో కొంచెమైనా యూజ్ అయ్యి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.